ఆచి చికెన్ మసాలా. టీవీకి అధినేత విజయ్ సీఎం అయ్యేందుకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రంగంలోకి దిగారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేందుకు రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు. తమ కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా టీవీకేకు మద్దతు ఇచ్చేలా స్టాలిన్ పావులు కదుపుతున్నారు. శుక్రవారం కూటమి పార్టీలైన వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ నేతలతోనూ స్టాలిన్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ పార్టీలు కూడా తమ నేతలతో అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తర్వాత టీవీకేకు మద్దతుగా తొలుత వీసీకే ప్రకటన చేసింది. ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్టు వార్తలొచ్చినా అధికారిక ధృవీకరణ లేదు. ఇలా కూటమిలోని కాంగ్రెస్ తీరుతో ఓవైపు అసంతృప్తితో ఉన్నప్పటికీ మిగిలిన మిత్రపక్షాలను తెలివిగా టీవీకే వైపు ప్రయోగించింది డీఎంకే. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్టాలిన్ పెద్ద గేమే ఆడినట్టు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయడం, మిత్రపక్షాలతో కూడిన ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, డీఎంకే ఒక సీటుతో కలిపి మొత్తం 60 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్ష పాత్ర తీసుకోవడం మరో ఎత్తు. తద్వారా అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏను అటు ప్రభుత్వంలోకి ఇటు ప్రధాన ప్రతిపక్షంలోకి రాకుండా చెక్ పెట్టగలిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు గత 4 రోజుల నుంచి హై డ్రామా, ఒక పెద్ద ఎపిసోడ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఎవరు గేమ్ ప్లే చేసింది, ఎవరు గేమ్ చేంజర్ అనేది కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా కొంత రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తుంది. ఏంటంటే ఎందుకంటే టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చేలా ఒక్కొక్క పార్టీ, ఎందుకంటే మొన్నటి వరకు టీఎంకేతో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ, సిపిఎం, సివికే పార్టీతో పాటు విజికే పార్టీతో పాటుగా చాలా ఐయుఎంఏ ఇట్లా అన్ని పార్టీలు కూడా ఒక్కొక్కటి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటి అనే దానిపైన ఆరాధిస్తే అనేకమైనటువంటి అనుమానాలు, రాజకీయంగా అనేక సందేహాలు కలుగుతున్నాయి. సో ఇదంతా కూడా ఒక రాజకీయ చతురతలో భాగంగా స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కి సంబంధించినటువంటి రాజకీయ చతురతలో భాగంగానే, రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇవంతా కూడా గేమ్ ప్లాన్ చేశాడా అనేది కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఒకవైపు అన్నా డిఎంకేకు టీవీకేకు దగ్గర కాకుండా, ఎందుకంటే అన్నా డిఎంకే కేంద్రంతో దగ్గర ఉంది కాబట్టి, సో బీజేపీతో దగ్గర ఉంది కాబట్టి, అలా కాకుండా ఏఐడిఎంకేకు భవిష్యత్తులో టీవీకేకు మధ్య సంబంధాలు అంటే దగ్గర సంబంధాలు ఉండకుండా, అంటే పొలిటికల్ గా కూడా ఈ ఈక్వేషన్ వస్తే ఏఐడిఎంకే టీవీకే కనుక కలిస్తే భవిష్యత్తులో అది ఆటోమేటిక్ గా డిఎంకేకు చాలా రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా చాకచక్యంగా అటు ఏఐడిఎంకేను టీవీకేకు పార్టీకి చేరువ కాకుండా చేయడం, అదే సందర్భంలో ఏఐడిఎంకే బీజేపీతో పొత్తులు ఉండడంతో బీజేపీని కూడా టీవీకేకు దగ్గరగా చేయడంలో కొంత స్టాలిన్ ఏదైనా తెర వెనుక పాత్ర పోషించాడా అనేదే ఇప్పుడు సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పచ్చబెట్టి డిఎంకేకి సంబంధించినటువంటి మీటింగ్ లో పాల్గొన్నటువంటి పార్టీలు స్టాలిన్ తో భేటీ ముగిసిన తర్వాత, సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాతే ఒక్కొక్కరుగా కూడా ఫస్ట్ మొదట కాంగ్రెస్ అంటే డిఎంకేతో పొత్తును తెగతెంపులు చేసుకొని వెళ్ళింది. ఆ తర్వాత డిఎంకేకు అత్యంత నమ్మిన మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, డిఎండికే కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు తాజాగా బీసీకే పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాలిన్తో చర్చలు జరిపిన తర్వాతే టీవీకేకు మద్దతు ఇవ్వడం వెనుక కూడా మతలబ్ ఇదేనేమో, అంటే స్టాలినే ఇదంతా చేయిస్తున్నాడు. ఎందుకంటే ఒక రకంగా టీవీకే పార్టీ అధికారంలో కావాలి, టీవీకే పార్టీ ఉంటేనే బాగుంటుంది, సో భవిష్యత్తులో మనకు పొలిటికల్ గా కలిసి వస్తుంది. కానీ ఒకవేళ టీవీకే కాకుండా టీవీకేకు మద్దతు ఇవ్వకుంటే అది ఆటోమేటిక్ గా అప్పుడు అప్పర్ హ్యాండ్ కేంద్రంలో బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. అదే సందర్భంలో ఏఐడిఎంకే దీన్ని ఉపయోగించుకుని రాజకీయంగా కూడా మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గ్రహించి డిఎంకే స్టాలిన్ ఇట్లాంటి గేమ్ ప్లే చేస్తారా అనేది ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే కేవలం 108 సీట్లకు మాత్రమే టీవీకే పార్టీ ఒక రకంగా పరిమితమయ్యాడు. సో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కు చేరువ కాలేదు. దీంతో ఇతర పక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. దీనికి తోడుగా ఈ నేపథ్యంలో భాగంగానే గవర్నర్ వరుసగా 3 సార్లు గడిచినా ఇప్పటికీ టీవీకే పార్టీకి ఒక వైపు, అంటే అన్ని రకాల వీసీకే పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి
అన్ని పార్టీలకు సంబంధించి మద్దతు ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు అధికారికంగా. ఎందుకంటే బీసీకే పార్టీకి సంబంధించి మద్దతు అధికారికంగా అందలేదని చెప్పేసి గవర్నర్ చివరి నిమిషంలో మళ్ళా ఒకసారి ప్రమాణ స్వీకార ప్రభుత్వ ఏర్పాటును కొంత ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా అసలు ఈ రోజు ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక క్లారిటీ. ఎందుకంటే ఉదయం 11 గంటలని చెప్పారు, ఉంటే ఈ పాటికే ఎక్కడైనా మొత్తం కూడా ఏర్పాటు సాగేది. గవర్నర్ నుంచి క్లియరెన్స్ రాలేదు. ఎందుకంటే నిన్న ఇచ్చినట్టు అన్ని జాబితాలు కలిస్తే 117. అయితే రాధాకృష్ణ, ఇటు స్టాలినే మిత్రపక్షాలకు కొంత నచ్చ చెప్పే వ్యవహారాన్ని ఏ రకంగా చూడాలి? ఈ వ్యూహం ఏ రకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి? అంటే బీజేపీ ఏఐడిఎంకేను నామమాత్రం చేయడంలో సఫలమవుతున్నారనుకోవాలా, లేదంటే మిత్రపక్షాలను పంపించి ఒకవేళ విజయ్ పనితీరు, ప్రభుత్వ పనితీరు బాగోపోతే మద్దతు ఉపసంహరించుకుని కొంత ఇబ్బందుల్లోకి నెట్టే వ్యూహం అనుకోవాలా, ఏమనుకోవాలి? స్టాలిన్ మొన్న 2 రోజుల క్రితం ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వానికి టీవీకే పార్టీకి మద్దతు ఇస్తాం, ఒక 6 నెలల సమయం చూడాలి. ఎందుకంటే కొత్తగా అతిపెద్ద పార్టీ అవతరించింది కాబట్టి అల్టిమేట్ గా ప్రభుత్వ ఏర్పాటుకు తన ముందుకు వెళ్ళాలి. అతనికి కావాల్సిన సహకారాలు ఎవరైనా తీసుకొని ప్రభుత్వ ఏర్పాటు చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు, మేమైతే డిస్టర్బ్ చేయమని చెప్పేసి స్టాలిన్ ప్రకటించారు. అయితే స్టాలిన్ కూడా కొంత టీవీకే పార్టీకి సంబంధించి కొత్త పార్టీ కాబట్టి, సో ఇప్పుడే కనుక మన టీవీకే పార్టీకి ఏ రకంగా కూడా మనం పొలిటికల్ గా స్టెప్ తీసుకుంటే అది ఆటోమేటిక్ గా కేవలం మనం టీవీకే పార్టీ కాదు, టీవీకే పార్టీకి సంబంధించి విజయ్కి అనేక మంది అభిమానులు ఉన్నారు. సో మొన్న పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఇంకా దాదాపుగా 105 సీట్లు గెలిచారు కాబట్టి ప్రజల పట్ల కొంత టీవీకే పార్టీకి సానుకూల స్పందన ఉంది. ఇలాంటి తరుణంలో విజయ్ ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు అనే ఒక అపవాదం వస్తే అది పొలిటికల్ గా మరింత డ్యామేజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ చాలా చాకచక్యంగా వహించారు. ఒక వైపు ఏమో పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అనుకుంటే కొంత తనకు ఉన్నటువంటి చిన్న చిన్న మిత్రపక్షాలు ఏదైతున్నాయో వాటికి నచ్చజెప్పి ప్రస్తుతానికి టీవీకే పార్టీకి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి టీవీకే పార్టీ నుంచి మీకు ప్రతిపాదన వచ్చింది కాబట్టి మీకు సొంతగా నిర్ణయం తీసుకోండి, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మనం శాశ్వతంగా ఎప్పటికైనా మిత్రపక్షాలమే. ప్రస్తుతం ఉన్న తరుణంలో వాళ్ళు ప్రభుత్వ ఏర్పాటుకు వాళ్ళు మీ యొక్క మద్దతు కోరుతున్నారు కాబట్టి మీ పార్టీ పరంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది లేదు, మీకు సంబంధించి మిమ్మల్ని ఎలాంటి ఒత్తిడికి గురి చేయను, మీకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు మీకు ఉంటుంది. సో మీరు మద్దతు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఎందుకంటే ఆ ప్రతిపాదన అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆ ప్రతిపాదనపై మీ స్వతహాగానే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే హక్కు మీకు ఉంది, ఆ స్వతంత్రం ఉందని చెప్పేసి స్టాలిన్ తెగేసి చెప్పినట్టుంది. ఈ నేపథ్యంలోనే చాలా చాకచక్యంగా ఒక వైపేమో ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరినీ కూడా ఒక వైపేమో వదులుకోలేని పరిస్థితి, అదే సందర్భం వాళ్ళకు అక్కడి నుంచి ప్రతిపాదన వచ్చింది కాబట్టి మీరు కూడా ఎందుకంటే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇటు వీళ్ళను ఒకవైపు పూర్తి స్థాయిలో దూరం చేసుకోకూడదని ఒక ఆలోచనతోనే అదే సందర్భంలో అక్కడి నుంచి ప్రతిపాదన వచ్చింది కాబట్టి మీకు మీరుగా నిర్ణయం తీసుకోండి. అంటే ఏదో మీరు నా కూటమిలో ఉన్నాను కాబట్టి మీరు తీసుకోవద్దు అని నేను చెప్పలేను, అది కరెక్ట్ కాదు. మీ పార్టీగా మీ కూటమిలో కలిసినంత వరకే ఓకే, ఓ పార్టీగా మీ నిర్ణయాలు మీకుంటాయి, మీరు తీసుకునే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ నిర్ణయాలపై ఒత్తిడి తీసుకురాను, వద్దని చెప్పనని కూడా స్పష్టం చేశారు. ఇవన్నీ చూస్తా ఉంటే కొంత స్టాలిన్ ఇదంతా చేస్తుంటాడేమో. ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీవీకి అధికారానికి వస్తేనే బాగుంటుంది, టీవీకే ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని హామీలు ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు అల్టర్నేట్ గా ఇప్పుడు ఏమాత్రం కొంత ఆ టీవీకి కనుక రాకపోతే అప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలిసిందే మొత్తంగా కూడా ఏఐడిఎంకే చాలా లీడ్ ఇసుకోవచ్చు. ఏఐడిఎంకే మొత్తం రంగంలోకి దిగి ఆటోమేటిక్ గా ప్రభుత్వ ఏర్పాటుకు ఏదైనా జిమ్మికులు చేయగలదు. ఎందుకంటే పైన కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి వాటి సహకారం చేస్తుందా అనేది కూడా ఒక అనుమానం, సందేహము స్టాలిన్ లో ఉన్నట్టుంది. ఏముల్లో దాంట్లో భాగంగానే నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు పుదుచ్చేరిలో క్యాంప్ లో ఉన్నటువంటి ఏఐడిఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చెన్నై రావాల్సిన కూడా ఆ ఏఐడిఎంకే ఉన్నటువంటి నేత, కీలక నేత పళనిస్వామి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైనా జరగబోతుందా అనేది కూడా ఒక అంచనాలు ఉన్నాయి. సో అల్టిమేట్ గా చూడాలి. ఎందుకంటే గవర్నర్ ఇప్పటికైతే ప్రమాణ స్వీకారానికి ఇంకా పూర్తి స్థాయిలో సానుకూలత వ్యక్తం చేయలేదు. 117 వద్దే విజయ్కి మద్దతుదారు ఎమ్మెల్యే ఉంది, ఇంకొక 2 ఎమ్మెల్యేలు అవసరం ఉంటుంది. 118 మ్యాజిస్ట్రేట్ కాబట్టి ఇంకొకరు ఇంకా చివరి నిమిషంలో 5 ఎమ్మెల్యే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అదే సందర్భంలో ఇంకా బీసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకా కూడా అధికారికంగా ఒక ప్రకటన రావాల్సింది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం మాత్రం కొంత ఆసక్తికరంగా మారబోతోంది. సో నిన్ననే ఏదో ఒక అంశం పెరిగిపోతుందని నేను భావించినా కూడా చివరి నిమిషంలో కూడా ఒక రకంగా ఇంకా ఒక ఊగిసలాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా అని ఒక టెన్షన్ మాత్రం అంతటా ఉంది. ఎందుకంటే గవర్నర్ కలిసిన తర్వాత దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోయంబత్తూరు, చెన్నై పలు ప్రాంతాల్లో కీలక ప్రాంతాల్లో
టీవీకే పార్టీ మద్దతుదారులు విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అది కూడా తాత్కాలికమే అయిపోయింది. ఎందుకంటే ఆ గవర్నర్ కలిసి రాగానే మద్దతు ఉందనుకొని పూర్తి స్థాయిలో అనుమతి వస్తుంది అనుకున్నారు. అది ఇప్పటికి కాలేదు. గతగా ఎప్పుడు లేనట్టుగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఈ టైపు హై టెన్షన్ పాలిటిక్స్ మాత్రం ఈసారి ఒక ప్రభుత్వ ఏర్పాటుకు ఇన్ని రకాలుగా ఇంత ఒక రకంగా శ్రమ ఓడ్చాల్సిన పరిస్థితి రావడం మాత్రం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. సో ఒక రకంగా రాజకీయ అనుభవం లేని విజయ్కి ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని భావించాల్సి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.